శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. ఇవాళ ధ్యానం చేసుకుందాము. భగవద్ ధ్యానం చేసుకుందాము. నిష్ఠగా 1 గంట సేపు కదలకుండా కూర్చుని మన హృత్కమలంలో భగవద్ దర్శనాన్ని చూస్తూ ఉందాము. భగవంతుడి సాకార రూపాన్ని సర్వాంగంగా ధ్యానం చేస్తూ వెళ్దాము. మన ధ్యానము ఇంకిక్కడ మొదలవుతూ ఉన్నది. దళత్ అరవింద సుందర పత్ర రుచిరాక్షుని సలలిత శ్రీవత్స కలిత వక్షుని నీల నీరద నీల నీలోత్పల శ్యాముని అలికులాలక మాలికా అభిరాముని కౌస్తుభ కలిత ముక్తాహారయుత కంఠుని యోగి మానస పంకజ ఉపకంఠుని సతత ప్రసన్న సస్మిత వదనాంభోజుని దినకర కోటి సందీప్త తేజుని సలలిత అనర్ఘ్య రత్న కుండల కిరీట హార కంకణ కటక కేయూర ముద్రిక అత్తుల కోటి భూషుని భక్త ప్రపోషుని కింకిణీయుత మేఖలాకీర్ణ జగనుని మరియు కంజాత కింజల్క పుంజ రంజిత పీత కౌసేయవాసుని జగన్నివాసుని శత్రుభీకర చక్ర శంఖ గదా పద్మ విహిత చతుర్బాహుని విగత మోహుని నుతభక్తలోక మనోనేత్ర వర్ధిష్ణుని లాలిత సద్గుణ అలంకరిష్ణుని వరకుమారక వయ పరిపాకుని సుశ్లోకుని సుందరాకారుని యశో విహారుని సకల లోక నమస్కృత చరణ కమలుని భక్తలోక పరిగ్రహ ప్రకటశీలుని దర్శనీయ మనోరథ దాయిని కీర్తనీయ తీర్థ యశో మహనీయ మూర్తిని ఈ మూర్తిని మనము నెమ్మదిగా శాంతంగా ధ్యానం చేసుకుంటూ వెళ్దాము. ముందు ఆయన కన్నులు చూద్దాము. ఆయన కన్నులు మన హృదయ కమలంలో కనిపిస్తూ ఉన్న ఆ కమల నయనుడి కన్నులెట్లా ఉన్నాయి? దళత్ అరవింద సుందర పత్ర రుచిరంగా ఉన్నాయి. వికసిస్తూ ఉన్న ప్రకాశిస్తూ ఉన్న అరవిందములు పద్మముల వంటి సుందరమైన పత్రములు గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అవి విచ్చుకుని ఉన్నాయి, పద్మపత్రాల్లాగా ఉన్నాయి, రుచిరంగా రోజులతో ఉన్నాయి. ఆ కన్నులతో, ఆ చూపులతో ఆయన నన్ను చూస్తూ ఉన్నారు. నేను ఆయన కన్నులనే చూస్తూ ఉంటే ఆయన కూడా నవ్వులతో నిండిన కన్నులతో నన్నే చూస్తూ ఉన్నారు. సలలిత శ్రీవత్స కలిత వక్షుని కొంచెము ఆయన కన్నుల దగ్గర నుంచి ముక్కు, పెదవులు, గడ్డము, గొంతు దాటుకుంటూ వస్తే శ్రీవత్సాంకితమైన వక్షస్థలం కనిపిస్తూ ఉన్నది. దాన్ని చూస్తూ ఉన్నాము. ఆ వక్షస్థలము ఎట్లా ఉన్నది అంటే నీల నీరదమో నీల నీలోత్పలమో లాగా ఉన్న శ్యామల వర్ణము. నీల నీరదం అంటే బాగా వర్షాకాలంలో నీళ్లతో నిండి ఉన్న మేఘాలు ఎటువంటి నీల ఛాయతో ఉంటాయో
బాగా నిండుగా నీళ్లతో ఉన్న మబ్బులు ఆకాశంలో ఉండగా, సాయంత్రపు వేళ ఇంకా చీకట్లు కమ్ముకోకన్నా ముందు ప్రకాశంతో ఉంటాయవి. సూర్యాస్తమయం జరుగుతూ ఉన్న సమయంలో. అప్పుడు ఏ వర్ణంతో ఉంటాయో మబ్బులు, లేదా నల్లటి నీలపు వర్ణంలో ఉన్న నీలోత్పలాలు, నల్ల కలువలు. వాటి శ్యామల వర్ణము ఏ రంగులో ఉంటుందో, ఆ రంగులో ఉన్నది ఆయన వక్షస్థలము. ఎందుకు ఆ రంగులో ఉన్నది? ఎందుకు అంటే, అసలు ఏ రంగు లేనిది, బాగా దట్టంగా ఉండి, ఎక్కువగా విశాలంగా వ్యాపించి ఉన్నదంటే మాత్రం ఇటువంటి నీలపు వర్ణంలో కనిపిస్తుంది. అది చూస్తే నల్లటి మబ్బులాగానో, నీలపు కమలంలాగానో ఉన్నది ఆయన వక్షస్థలం కానీ, అదసలు సముద్రంలాగా వ్యాపించి ఉన్నది. ఆకాశంలాగా విస్తరించి ఉన్నది. సముద్రంలోని నీళ్ళు, ఆకాశము ఇవి ఏవి రంగు లేకుండా ఉంటాయి. అయితే వాటి వ్యాప్తి ఎంత ఉంటుందంటే, వాటి లోతు ఎంత ఉంటుందంటే, ఈ వ్యాప్తి వల్ల, ఆ లోతు వల్ల నీలపు వర్ణంలో కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తే ఏమీ లేదు. కానీ దూరం నుంచి చూస్తూ ఉంటే అట్లా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ మొత్తము అనంతంగా వ్యాపించి ఉన్నది సాకారమై ఒక్క చోటికొచ్చింది అంటే, నీలంగానే కనిపిస్తుంది కదా మరి. ఇప్పుడు ఇంత దూరం వచ్చేసరికి ఆయన వక్షస్థలం కనిపిస్తూ ఉంటే, వక్షస్థలం ఎంతసేపు చూసినా గూడా తనివి తీరట్లేదు కానీ, ఈలోగా మళ్ళీ ముఖం చూడాలనిపించింది. ముఖం చూడాలనిపించి కళ్ళెత్తి ఆయన కన్నుల్లోకి చూస్తే, ఆయన కళ్ళ పైన, రుకుటి పైన పిల్లగాలులకు ఆడుతూ ఉన్న ఆయన ముంగురులు కనిపిస్తూ ఉన్నాయి. అలికులము గండు తుమ్మెదల లాగా గుండ్రంగా, ఒత్తుగా వంపులు తిరిగి ఉన్న నల్లటి అలకలు, మొంగురుల మాలికలు ముఖం పైన పరుచుకుని ఉంటే, ఆహా! ఎంత అభిరామంగా, శోభాయమానంగా ఉన్నదో ఆయన ముఖము. మళ్ళీ ఇటు చూస్తే ఆయన కంఠం దగ్గర కౌస్తుభ మణితో కూడి ముత్యాల హారాలతో ఉన్న మెడ కనిపిస్తూ ఉన్నది. ఆ మెడ చూస్తుంటే ఏమనిపిస్తున్నది అంటే మనకు, యోగులు వాళ్ళ మనసుల్లో ఎంత దగ్గరగా ఆయన్ని పెట్టుకుంటారు కదా! ఆ పంకజాన్ని, పద్మంలాగా ఉన్న ఆయన కంఠాన్ని యోగులు ఎంత ఉపకంఠంగా దగ్గరగా పెట్టుకుంటారో గదా! పైగా యోగుల మనసులన్న పంకజాలకి అత్యంత సమీపంగా ఉపకంఠుడై ఉన్నాడే. ఎంత దగ్గరగా ఉన్నాడు. ఆయనేమైనా దూరంగా ఉన్నాడా? దూరం నుంచి చూస్తూ ఉండడానికి నేను. నా హృదయంలోనే ఉన్నాడంటే నేనెక్కడున్నానో నేను గూడా అక్కడే ఉన్నాను. ఎంత దగ్గరగా ఉన్నాడంటే ఆయనిప్పుడు నాకు, నా మానస పంకజమున్నది నా హృత్కమలము. అందులో ఉపకంఠుడు అసలు ఆయన మెడకి, మన మెడకి అసలు భేదం లేదు. బాగా గాఢాలింగనం చేసుకుంటే ఒకరి మెడతో ఎట్లా కలిసిపోతుందో అంత దగ్గరగా ఉన్నాడు. నా హృదయానికి అంత దగ్గరగా ఉన్నాడు. అంత ఆశ్లేషంగా తగులుకుని ఉన్నాడు నాకు. ఆయన సతత ప్రసన్న సస్మిత వదన అంబోజంతో ఉన్నారు. సతతము నిరంతరము ప్రసన్నంగా చిరునవ్వులతో కూడిన ముఖపద్మంతోటే ఉన్నారు. ఆయన చిరుబుర్లాడ్డము, లేదా కోపంగా ఉండడము, లేదా పరధ్యాసగా ఉండడము, ఇంకేమీ లేదు. ఆయనకి వేరే పరధ్యాస లేదు. పరధ్యానమే లేదు. ఆయన ధ్యానమంతా నేనే.
నేను ఆయననే ధ్యానం చేస్తూ, ఆయన్నే నా హృత్కమలంలో చూస్తూ ఉంటే, ఆయన నన్నే ధ్యానం చేస్తూ, నన్నే చూస్తూ ఉన్నారు నవ్వుతూ. నేను ఎంత నవ్వుతూ శాంతిగా ఆయన్ని చూస్తున్నానో, ఆయన అంత నవ్వుతూ శాంతిగా నన్ను చూస్తూ ఉన్నారు. దినకర కోటి సందీప్త తేజంతో ఉన్నారాయన. కోట్ల కొద్దీ సూర్యుళ్ళు ఒక్క చోట ప్రకాశిస్తూ ఉంటే ఎంతటి కాంతి ఉంటుందో అటువంటి కాంతులతో ఉన్నారు. సలలిత అనర్ఘ్య రత్నాలతో కూడిన లలిత లాలిత్యమైన అనర్ఘ్యమైన శ్రేష్టమైన రత్నములు పొదిగిన కుండలాలు చెవులకు పెట్టుకుని ఉన్నారు. తలపైన ఘనమైన కిరీటాన్ని ధరించి ఉన్నారు. మెడలో రకరకాల రత్నాల హారాలన్నీ వేసుకుని ఉన్నారు. చేతులకి కంకణాలన్నీ పెట్టుకుని ఉన్నారు. కటకాలు, కడియాలన్నీ వేసుకున్నారు. కేయూరాలు భుజానికి అంగదాలన్నీ అలంకరించుకున్నారు. ముద్రికలు వేళ్ళకి ఉంగరాలన్నీ అలంకరించుకుని ఉన్నారు. అతులమైన అసలు సాటిలేని కోట్ల కొద్దీ ఆభరణాలతో ఇంకా అంతులేని అనంతమైన శ్రేష్టమైన ఆభరణాలతో, భూషణాలతో ఉన్నారు. ఎందుకివన్నీ ధరించారు అంటే, భక్తులను పోషించడం కోసమే. ప్రకృష్టంగా పోషించేవాడు. ఆయన్ని చూస్తూ ఉంటేనే నాకు పుష్టి. పైగా కింకిణీయుత మేఖలాకీర్ణ జగనుడు. ఆయన జగనము నడుముకి ఏం కట్టుకున్నారు? ఒక మేఖల, ఒక మొల నూలు లేదా ఒక చిన్న అందమైన వడ్డాణము పెట్టుకున్నారు. నడుము చుట్టూ ఆకీర్ణమై ఉన్నదది. దానికి చిరు గంటలున్నాయి. ఆ చిరు మువ్వలు మ్రోగుతూ ఉన్నాయి. అటువంటి అందమైన నడుముతో ఉన్నారు. మరియు కంజాత కింజల్క పుంజరంజిత పీత కౌసేయ వాసములు ధరించి ఉన్నారు. ఆయన పీతము పసుపచ్చటి కౌసేయ వాసము పట్టుబట్టలు ధరించారు. పసుపచ్చటి పట్టుబట్టలు ధరించారు. ఆ పసుపచ్చటి పట్టుబట్టలు ఎటువంటి పసుపు రంగుతో ఉన్నాయి? కంజాతము, కమ్మంటే నీళ్లు. నీళ్లలో జన్మించింది పద్మము. పద్మంలోని కింజల్కము పుప్పొళ్ళున్నాయి. ఆ పద్మాల్లోని పుప్పొళ్ళు ఏ రంగులో ఉంటాయి? కొంచెం ఎరుపు, కొంచెం పసుపు కలిసి ఏ రంగుతో ఉంటాయో అటువంటి ఆ పుంజరంజితము, కింజల్క పుంజము, పుప్పొళ్ళ సమూహము ఏ రంగులో ఉంటాయో అటువంటి రంగుతో రాజిల్లుతూ ఉన్న పసుపచ్చటి పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆయన జగత్తు మొత్తానికి నివాస స్థానమై ఉన్నారు. శత్రు భయంకరమైన చక్రాన్ని ఒక చేతితో, శంఖాన్ని మరొక చేతితో, గదను ఇంకొక చేతితో, పద్మాన్ని మరో చేత్తో విహితము ధరించి ఉన్నారు. చతుర్బాహువులతో 4 భుజములతో ఉన్నారు. విగత మోహము, ఆయనలో మోహమే ఏమీ లేదు. ఆయన్ని చూస్తూ ఉన్నంతసేపు నాలో కూడా మోహం లేదు. నుత భక్తలోక మనోనేత్ర వర్ధిష్ణుడు. స్తుతులు చేస్తూ ఉన్న భక్తుల లోకము, భక్త సమూహము యొక్క మనస్సులలో వాళ్ళ మనసన్న నేత్రాలను వృద్ధి చెందిస్తూ ఉన్నారు. భక్తులు ఎవరైతే తదేక దృష్టితో ఇదే ధ్యానంతో ఉన్నారో వాళ్ళ మనసులు వృద్ధి చెందుతూ ఉన్నాయి జ్ఞానపరంగా. అజ్ఞానంతో కుంచించుకుని పోవడం అన్నది ఇంక లేదు.
హృత్కమలంలో భగవద్ దర్శనం కలిగిన మనస్సు ఇంకది వ్యాపిస్తుంది భగవంతుడి లాగానే జ్ఞానంగా. లాలితమైన సద్గుణ అలంకరిష్ణుడు లలితమైన సద్గుణాలతో ఆ సద్గుణాలే ఆయనకు అలంకారాలు. పైన చాలా చెప్పుకున్నాము మనము. అనర్ఘ్యమైన రత్నాలతో చేసిన శ్రేష్టమైన రత్నాలు తాపడం పెట్టిన కుండలాలు, కిరీటాలు, ముద్రికలు, కేయూరాలు, కటకాలు, కంకణాలు, హారాలు ఇవన్నీ గాదు. ఆయన భూషణమేమి ఆయన గుణమే. ఆ గుణాల చేత అలంకరింపబడి ఉన్నాడాయన. సద్గుణాలతో కూడి ఉన్నారు. అవే అలంకారము. అసలు ఆ సద్గుణాలకే ఈయన అలంకారము. ఈయన సద్గుణాలను ధరించలేరు. సద్గుణాలను ధరించడం వల్ల ఈయన అలంకారంతో ఉన్నారని చెప్పడం కష్టం. అసలు అలంకారానికే అలంకారమై ఉన్న ఈయన సద్గుణాలకే అలంకారమై ఉన్నారు. వరకుమారక వయ పరిపాకుడు పరిపక్వ దశకొచ్చిన కుమార వయస్సులో ఉన్నారాయన. నవయవ్వనంలో ఉన్నారు. సుశ్లోకుడు ఎంత స్తుతి చేసినా, ఎంత శ్లాఘించినా, ఎంత గానం చేసినా, కీర్తించినా, ఎంత చెప్పుకున్నా గూడా తనివి తీరదు. అటువంటి వాడు. సుందరాకారుడు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అందంగా ఉన్నాడో. యశో విహారుడు ఆయన యశస్సే విహారం చేస్తూ ఉన్నది స్వైర విహారము. ఆయన సకల లోక నమస్కృతమైన చరణ కమలాలు కలిగినవాడు. ఆయన చరణ కమలాలను సర్వలోకములు నమస్కరిస్తూ ఉంటాయి. ఆయన ఆచరణను ఏ లోకములు పట్టుకుంటాయో ఆ లోకాలు మళ్ళీ ఆలోకనం చేయవలసిన అవసరం లేకుండా జన్మలు లేకుండా పోతాయి. లోకాలంటే జన్మలు. ప్రతి జీవి ఆచరణాలనే ఆయన ఆచరణాలనే పట్టుకుని వాటిని అనుసరిస్తూ వెళ్ళవలసి ఉన్నది. అటువంటి చరణ కమలాలు కలిగిన వారు. చరణాలంటే ఆచరణలు. ఆ విషయం మర్చిపోవడానికి వీల్లేదు. నేను అస్సలు మర్చిపోను. భక్తలోక పరిగ్రహ ప్రకటశీలుడు. భక్తులందరూ ఆయనను ధ్యానిస్తుంటే ఆయన వాళ్లకు అనుగ్రహాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. నేను ఆయనని ధ్యానిస్తుంటే ఆయన నన్ను ధ్యానిస్తుంటాడు. నేను ఆయనను చూస్తూ ఉంటే ఆయన నన్ను చూస్తూ ఉంటాడు. నేను ఆయన్ని పట్టుకుంటే ఆయన నా కోసమే ఉంటాడు. దర్శనీయమైన రూపం అది. దర్శనీయమైన రూపం. మనోరథదాయి ఆయన. నా మనసులోని కోరికేమున్నదో దాన్ని తీరుస్తారు. కీర్తనీయమైన కీర్తింపవలసిన తీర్థము తరింపచేయగలిగిన యశస్సుతో కూడి ఉన్న మహనీయమైన మూర్తి అది. ఆ రూపము అది అపురూపము. వెండియు ఇంకా అనుపమ గుణ సంపూర్ణుని అనఘుని సుస్థితుని గతుని ఆసీనుని శయానుని భక్తహృద్ గుహాశయనుని సర్వేశ్వరుని అనంతున్ నుత సచ్చరితున్ ధ్యానం చెయ్యాలి. హృదయ కమలంలో నా హృత్పద్మంలో ఆయన ఏం చేస్తున్నారంటే నిలబడి ఉన్నారు. ఎంతసేపు? కొంతసేపు నిలబడ్డారు. ఈసారి కూర్చున్నారు. తర్వాత కొంచెం ఒత్తిగిలా వెనక్కి ఆనుకుని ఉన్నారు. ఇంక లేచి నడుస్తున్నారు. లేదా నాతో కబుర్లాడుతున్నారు. లేదా నాతో కూర్చుని భోజనం చేస్తున్నారు. లేదా నాకేదో ఉపదేశం చేస్తున్నారు. లేదా నాతో ఆటలాడుతున్నారు. లేదా ఆయన పడుకొని నిద్రపోతున్నారు. లేదా లేచి మళ్ళీ ఉయ్యాలూగుతున్నారు. లేదా నేను ఏదో నైవేద్యాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెడితే ఆయన చిరునవ్వుతో పుచ్చుకుంటున్నారు.
ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేస్తుంటారు. ఎన్నో చేస్తూ ఉంటారు. ఎన్నో చేస్తూ ఉంటారు. ఆయన నాతోటి ఆడుకుంటూ ఉంటే, నేను ఆయనతో ఆడుకుంటూ ఉంటాను. అనుపమ గుణాలతో సంపూర్ణంగా నిండి ఉన్నారాయన. నేనెట్లా కావాలంటే అట్లా ఉంటారు. అనగుడు అసలు నిష్కళంక మూర్తి. ఎందుకు అని అడగరు. కూర్చో స్వామి అంటే కూర్చుంటారు. ఆడుకుందాం రా తండ్రి అంటే వస్తారు. గురువుగారు ఇదేంటోనండి అర్థం కావట్లేదు చెప్తారా అంటే చెప్తాడు. ఎట్లా కావాలంటే అట్లా ఉంటాడాయన. నా సుహృత్ నావాడు, నావాడు. ఆయన్ని సుస్థితుని ఆయన అక్కడ నిలబడి ఉన్నారు అని ధ్యానం జేయొచ్చు. గతుని ఆయన నడుస్తూ ఉన్నారు అని ధ్యానం జేయొచ్చు. ఆసీనున్ ఆయన కూర్చుని ఉన్నారు. కుర్చీలో కూర్చున్నారు, మంచం పైన కూర్చున్నారు, సింహాసనంలో కూర్చున్నారు, ఉయ్యాలలో కూర్చున్నారు. ఒక అందమైన చెట్టు కింద చప్టా పైన రత్న కంబళి వేస్తే దాని మీద కూర్చున్నారు. అని ఏ రకంగా అయినా ధ్యానం చేసుకోవచ్చు. లేదా ఆయన కూర్చున్నారు, నేను ఆయన ఒళ్ళో కూర్చున్నాను. లేదా ఆయన కూర్చున్నారు, నేను ఆయన భుజం పైన ఆనుకుని ఉన్నాను. ఆయన చెవులో ఏవో కబుర్లు చెప్తూ ఉన్నాను. లేదా ఆయన శయ్యానుడు పడుకొని ఉన్నారు. నేనాయనకి విసురుతూ ఉన్నాను. లేదా దుప్పటి కప్పుతూ ఉన్నాను. లేదా కాళ్ళు ఒత్తుతూ ఉన్నాను. లేదా ఊరికినే ఆయన్ని చూస్తూ ఉన్నాను. లేదా ఆయన పక్కన పడుకున్నాను. నేను నిద్రబోయాను. భక్త హృద్గుహాశయుడైన భక్తుల యొక్క హృదయ గుహల్లో ఉంటారు. ఆయన్ని ఆ భక్తులు ఎవరి హృదయాల్లో వాళ్ళు వాళ్ళకి ఇష్టమొచ్చినట్టు ఎట్లా కావాలంటే అట్లా ఇంకా అసలు అంతు లేకుండా, అదుపు లేకుండా ఎంతగానైనా ధ్యానం చేసుకోవచ్చు. ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ అనంతుణ్ణి అనంతంగా ధ్యానం చేసుకోవచ్చు. ఆ నుత సచ్చరితుణ్ణి. ఆయన చరిత్ర ఎటువంటిది ఆయన కదిలారంటే చరిత్ర అవుతుంది. ఏదో ఒక చరిత్ర గాదు. సచ్చరిత్ర అది. సత్ మార్గ అనుచరణ అవుతున్నదిది. దాన్ని మనము ఆచరిస్తూ వెళ్ళాలి అంటే ముందు ఆయన్ని మనము చూస్తూ ఉండాలి. అందుకు ధ్యానం కావాలి. ఎట్లాంటి మనస్థితితో ఇటువంటి ధ్యానం చెయ్యొచ్చు? విమలంబై పరిశుద్ధమై తగు మనోవిజ్ఞాన తత్వ ప్రబోధమతిన్ నిల్పి తదీయ మూర్తి విభవ ధ్యానంబు గావించి చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకుందార్కొల్పి ప్రత్యంగమున్ సుమహాధ్యానము సేయగావలైబో శుద్ధాంతరంగంబునన్. నీ శుద్ధ అంతరంగము, నీ అంతరంగము, నీ మనసు. నీ మనసులోనే నువ్వు ధ్యానం చెయ్యాలి. ఎక్కడ చేస్తావు ధ్యానం అంటే మనసులో చేస్తావు. భగవంతుడిని ఎక్కడ చూస్తావంటే నీ మనసులోనే చూడాలి నువ్వు. నీ మనసులోనే చూడ్డం మొదలుపెట్టాలి. ఆ అంతరంగము పరిశుద్ధమై ఉంటేనే భగవత్ తత్వం తెలుస్తూ ఉంటుంది. భగవత్ రూపం నీకు నీ మనసులోనే, నీ గుండెలోనే నీకు సాక్షాత్కరించాలి అంటే అది శుద్ధమై ఉండాలి. క్లియర్‌గుండాలి. నీ మనసులో అశుద్ధమైన ప్రాపంచికమైన వస్తు విశేషాలు ఎన్నో అక్కర్లేనివన్నీ ఉన్నాయంటే ఆయన ఉన్నా తెలియదు. ముందు దాన్ని శుద్ధి చేసుకుంటే ఆ శుద్ధమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన అంతరంగంలో పరంజ్యోతిగా ప్రకాశిస్తూ ఉన్న ఆ మూర్తి తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉంటుందసలు. విమలమై ఉండాలి. మలినాలుండరాదు. రాగద్వేషాలన్న మలినాలు, కోరికలు, కోపాలన్న మలినాలు, మాలిన్యాలుండరాదు మనసులో. స్వచ్ఛత ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలది. ఆ విధంగా మనసుని సిద్ధం చేసుకోవాలి. తగిన విధంగా మనసుని శుద్ధి చేసుకొని దాన్ని సిద్ధం చేసుకున్నాక, మనసులో విజ్ఞాన తత్వాన్ని ప్రబోధించే ఆ గురువుగారు ఆయన ఏ రూపమైనా సరే, కొడుకనుకోవచ్చు, కూతురనుకోవచ్చు,
భగవంతుడు అనుకోవచ్చు, గురువుగారు అనుకోవచ్చు, అమ్మ అనుకోవచ్చు, నాన్న అనుకోవచ్చు, ఏదో ఒక రూపము. అసలు మనసులో విజ్ఞాన తత్వాన్ని నిలుపుకునే బుద్ధి ఉండాలి. ఆ స్థితిలో ఉండగా ఆ ప్రబోధమతిని ఎందుకు అంటే ఆయన ప్రబోధం చేస్తారు. గురువుగారు ఏ రూపంలో మనం ధ్యానం చేసినా సరే ఆయన ప్రవచనం చేస్తారు. ఆయన ఉపదేశం చేస్తుంటారు. అక్కడ కూర్చొని ఉపదేశం చేస్తుంటారు. దాన్ని పట్టుకునే బుద్ధి మనకుండాలి. అక్కడుండాలి మన మనసు. అందుకోసం దాన్ని సిద్ధం చెయ్యాలి. తదీయ మూర్తి విభవ ధ్యానంబు గావించి ఆయన మూర్తిని, దాని వైభవాన్ని ధ్యానం చేస్తూ చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకుందార్గొల్పి ఇప్పుడు మన మనసు శుద్ధమయ్యింది అంటే అది చిత్తంగా మారుతుంది. మనం అందుకనే అంతఃకరణ చతుష్టయం గురించి అంత లోతుగా తరచి తరచి చూసుకుంటాము. ఎప్పుడైతే అంతరంగము శుద్ధమవుతుందో అది అప్పుడు చిత్తంగా మారుతుంది. చిత్తము వాసుదేవమయమై ఉంటుంది. అప్పుడే ఈ రూపం తెలుస్తూ ఉంటుంది. అది మనసుగా ఉన్నది అంటే కోరికలతో, కోపాలతో ఉంటుంది. బుద్ధిగా ఉన్నది అంటే సందిగ్ధాలతో, అనుమానాలతో, వాటితో వీటితో ఉంటుంది. అది అహంకారంగా ఉన్నది అంటే మోహంతో ఉంటుంది. ఆ రూపాలుగా అంతరంగమున్నప్పుడు వాటితో మనం ఏమీ చేసుకోలేము. కానీ ఎప్పుడైతే అంతరంగము శుద్ధమయ్యిందో, విమలమై ఉన్నదో, రాగద్వేషాలు లేకుండా ఉన్నదో, అప్పుడు అది చిత్తంగా మారుతుంది. చిత్తము వాసుదేవము. అటువంటి స్థితిలోనే ఆ వాసుదేవము తెలుస్తుంది. అప్పుడేం చెయ్యాలంటే, ఇంతవరకు మనము 26 పద్యం వరకు చూసినవి ఎక్కడి నుంచి 22 పద్యం దగ్గర నుంచి 26 పద్యం వరకు. 5 పద్యాల్లో మనం చూసుకుంటూ వచ్చినవి ఇనీషియల్‌గా మనసుని శుద్ధి చేసుకునేందుకు అవకాశాలు. ఇంతవరకు మనసెక్కడ నిలబడితే అక్కడ. మొత్తం పైనుంచి కింది దాకా. ఆయన నడుస్తున్నట్టు, కూర్చుంటున్నట్టు, పడుకున్నట్టు, లేచినట్టు, నాతో మాట్లాడుతున్నట్టు, నాతో కలిసి అన్నం తింటూ ఉన్నట్టు, లేతే ఎక్కడికో వెళ్తూ ఉన్నట్టు, ఏంటో చేసినట్టు, ఉయ్యాల ఊగినట్టు, నన్ను కూర్చోబెట్టి ఊపినట్టు, ఆయనే కూర్చుంటే నేను ఊపుతూ ఉన్నట్టు. ఈ రకంగా ఎన్ని రకాలుగా అయినా భావన చేస్తూ, 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 చేస్తూ ఉంటే మనసు నెమ్మదిగా నిర్మలమవుతుంది. అది కదలికలు ఆపుతుంది. అది నిలకడగా ఉంటుంది. అటువంటిది ఆ అంతరంగము అప్పుడు చిత్తమవుతుంది. ఇంకా ఆ చిత్తంతో ఏమైనా చేసుకోవచ్చు. అది ఎట్టిదనినా. ఇంకప్పుడేం చెయ్యాలంటే, మన చిత్తాన్ని ఈ విధంగా ధ్యానానికి సమాయత్తము గావించి, ఆ విధంగా ఉన్న చిత్తంలో సర్వాంగ విమర్శన చెయ్యాలి. ఆయన అంగములను ప్రతి అంగాన్ని, ప్రతి అవయవాన్ని వేరు వేరుగా ధ్యానించాలి. ఇంకెందుకంటే మనము మన ధ్యానము సూక్ష్మమవుతున్నది. ఇంకా నేరోగా, ఇంకా పాయింటెడ్‌గా తయారు చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు బ్రాడ్‌గా భగవత్ స్వరూపాన్ని పైనుంచి కింది దాకా ఆశాంతంగా రకరకాల భంగిమల్లో మన మనసుల్లో చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు బ్రాడ్‌గా గాదు. చాలా పాయింటెడ్‌గా, సుసూక్ష్మంగా ఒక్కొక్క అవయవం మీద నిలబెట్టేయాలింక మనసుని ఇట్లా సూదంటు రాయిలాగా, మ్యాగ్నెట్‌లాగా మన మనసు ఎక్కడంటే అక్కడ అంటుకోవాలి వెళ్లి. ఏదో ఒక భ్రమరము, ఒక తుమ్మెద పద్మాన్ని చూసి ఎట్లా వెళ్లి దాన్ని ఆస్వాదిస్తూ ఉంటుందో దానికి తగులుకుని దాని చుట్టూ తిరుగుతూ, అట్లా నా మనసు షట్పదమై ఆ భగవత్ స్వరూపం చుట్టూ ఒక్కొక్క అవయవం చుట్టూ వేరు వేరుగా అక్కడే ధ్యానం చేస్తూ అక్కడక్కడ తిరగాలి. నా మనస్సు షట్పదమై తిరగాలి. ఎందుకు అంటే షట్పదం అంటే 6 పదములతో ఉండడము. 6 స్థానాలుగా ఉండడము. 5 ఇంద్రియాలు, ఒక్క మనసు మొత్తం అంతా కలిపి ఒక్కటవ్వాలది. మొత్తం అంతా కలిసి ఒక్కటవ్వాలది.
అయి వెళ్ళి అక్కడుండాలి. ఇంద్రియాలు, మనసు మొత్తము లయమై కలిసి వెళ్ళి అవి నా హృదయంలో ఉండాలి. అక్కడ ఉండి ఇంకా సర్వాంగాలను వేరుగా విమర్శిస్తూ ఉండాలి. అదే పనిగా తదేక ధ్యానంలో చూస్తూ ఉండాలి సూక్ష్మంగా. అటువంటి క్రియకు, అటువంటి వేరు ధ్యానమన్న క్రియలకు తార్కొల్పాలి. దానికి అలవాటు చేయాలి. అభ్యాసంలాగా ఇంకా ఒక్కొక్క దాన్ని పంపిస్తూ ఉండాలి. ఇంద్రియాలను, మనసుని కలిపి ఒక షట్పదంగా తయారు చేసి ఇంక పంపించాలి. అది వెళ్ళడం అదిగో అరచేతులున్న పద్మాలు. ఇంకా ఆ పద్మం మీద నా షట్పదం తిరుగుతూ ఉండాలి. అదిగో పాదాలన్న పద్మము. అదిగో నా షట్పదం వెళ్లి అక్కడ తిరుగుతూ ఉండాలి. ఆయన నాభి అన్న కమలం పద్మం మళ్ళదిగో అక్కడ తిరుగుతూ ఉండాలి నా షట్పదము. ఆయన కన్నులన్న పద్మము. అదిగో అక్కడ తిరుగుతూ ఉండాలి. ఆయన చెవులన్న కమలాలు అక్కడ. ఆయన కంఠమన్న కమలము, పద్మము అక్కడ. ఆయన నోరన్న కమలము అక్కడ. అందుకనే భగవంతుడి యొక్క అవయవాలను పద్మాలతో ఎందుకు చెప్తారు? అవి ప్రతివి పద్మాలు. నా మనసేంద్రియాలన్నీ కలిపి ఒక షట్పదము, తుమ్మెద. ఈ తుమ్మెద వెళ్ళడం, అదిగో ఒక్కొక్క కమలాన్ని పట్టుకోవడం, ఇంక అక్కడ ఉన్న రుచిని ఆస్వాదిస్తూ ఉండడం తదేకంగా ఇంక వేరేది లేకుండా. వేరే ధ్యాసే లేకుండా ఇంక అదే ఉండాలి. దాని పేరు ధ్యానం. ఆ రకంగా దాన్ని ఆ పనికి పురమాయించి ప్రతి అంగాన్ని పట్టుకోవడం. సుమహాధ్యానం చేయాలిప్పుడు. ఇంతవరకు చేసిన ధ్యానమేంటి? ప్రపంచం నుంచి ఇటు సైడ్ తిప్పి మనసుని, ఇంద్రియాల్ని షట్పదంలాగా, తుమ్మెదలాగా తయారు చేసి మొత్తం భగవత్ సాకార మూర్తి మీద నిలబెట్టాము. ఇంక దాన్ని కొంచెం ఒక్కొక్కసారి వెంటనే నిలబడుతుంది మనసు. ఒక్కొక్కసారి బయట విషయాలు, మాటలు, వాసనలు, రుచులు ఏవో ధ్యాసలన్నీ వస్తూ ఉంటాయి. పరధ్యాసలన్నీ కలుగుతూ ఉంటాయి. పరధ్యానంగా ఉంటాము. ఇంక అక్కడి నుంచి మనసుని, ఇంద్రియాల్ని వెనక్కి తిప్పడం కోసం ఇంతవరకు ధ్యానం జేశాము. ఇంక మనస్సు ఆ విధంగా చిత్తమయిందనుకోండి, అది శుద్ధమయిందనుకోండి, అది సిద్ధమయిందనుకోండి, ఇంకిక్కడి నుంచి మహాధ్యానం. ఉత్త ధ్యానం గాదు. మహాధ్యానం. మహాధ్యానమే గాదు. సుమహాధ్యానం జేయాలి. సుమహాధ్యానంబు చేయగావలయుపో శుద్ధాంత రంగంబునన్ అంతటి స్థితికి మనసుని తేగలిగితే దాన్ని చిత్తంగా తయారు చేసి ఇటువంటి సుమహాధ్యానం చేయగలిగామంటే మనసులోని మాలిన్యాలు మొత్తము నశించిపోతూ ఉంటాయి. జన్మలు, కర్మలు దహించుకుని పోతూ ఉంటాయి మనకు సంబంధం లేకుండా. అసలు మన ప్రయత్నం లేకుండానే మన కర్మలు, మన జన్మలు మొత్తం అన్నీ దహించుకుని పోతాయి. పెద్ద కారడవిలో చిచ్చు రగిలినట్టు కార్చిచ్చు దావానలము పెద్ద అడవిని కాల్చేసినట్టు నా జన్మలన్న అడవి మొత్తము, నా కర్మలన్న కాననమంతా దహించుకుని పోతూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా నేను ఇంత మాత్రం చేయగలిగితే, నేను ధ్యానం చేశానంటే అవన్నీ దగ్ధమవుతూ ఉంటాయి. అందుకని ఆ విధంగా చేయగావలెను. అది ఎట్లా చెయ్యాలి? ఇప్పుడు మనము ఇంత దూరం వచ్చాం గదా! చిత్తమయ్యింది మన అంతరంగము. అది ప్రత్యంగాన్ని సుమహాధ్యానం చేస్తూ ఉన్నది ఎట్లా చూద్దాము. హల కులిస అంకుశ జలజ ధ్వజ ఛత్ర లాలిత లక్షణ లక్షితములు సలలిత నఖ చంద్ర చంద్రికా నిర్ధూత భక్త మానస తమ పటలములును సురుచిర అంగుష్ట నిష్ట్యూత గంగాతీర్థ మండిత హర జటా మండలములు సంచిత ధ్యాన పారాయణ జన భూరి కలుష పర్వత దీప కులిసములును దాసలోక మనోరథ దాయకములును చారు యోగి మన పద్మ షట్పదములును అనగ తనరిన హరి చరణాబ్జములను నిరుపమ ధ్యానమున మది నిలుపవలయు. ముందు ఆ హరి నా జన్మలను, నా కర్మలను హరించే ఆ హరి తత్వము
యొక్క చరణము, అన్నపద్మాలు వాటిపైన నా మనస్సు ఇంద్రియాలతో సహా కలిపి షట్పదమై ఉండాలి. దాన్ని తీసుకెళ్ళి ఆ హరి పాద పద్మాల పైన నిలబెట్టేయాలి. ఎట్లా అంటే నిరుపమ ధ్యానం, ఇంకా అట్లాంటి ఇట్లాంటి ధ్యానం గాదు. ఉపమానము లేదు. అంటే ఈ ధ్యానం ఇట్లా చెయ్యాలండి అని చెప్పడానికి పోలిక లేదు. ఉపమానము లేదు. నిరుపమానమై సాటి లేని అసలు ఈ రకంగా ఉంటుందని పోల్చి చూపడానికి అవకాశం లేని ధ్యానము. అటువంటి ధ్యానం చెయ్యాలి. అటువంటి ధ్యానంతో మదిని, అంతరంగాన్ని నిలిపేయాలక్కడ. నిలిపేయాలి. అది ఆగిపోవాలక్కడ. అక్కడకాగిపోవాలి. కాబట్టి ఆ చరణ కమలాలు, పాద పద్మాలెట్లా ఉన్నాయో చూద్దాం. ఆయన ఏం చేస్తున్నారిప్పుడు? నిలబడి ఉన్నారనుకోండి. నిలబడి ఉంటే ఆయన అరికాళ్ళు మనకెట్లా కనిపిస్తాయంటే, ఆయన నిలబడి ఉన్నారు. ఒక కాలు వెనకాల ఇంకొక కాలునిట్లా మడతబెట్టి నిలబడ్డారు. ఒక పాదము నా హృదయ కమలం పైన, కర్ణిక పైన మోపి ఉన్నారు. ఇంకొక పాదము ఆ పాదము యొక్క మడమ దగ్గర కొంచెం ఎత్తి నిలబెట్టారు. కాబట్టి వెనక నుంచి కనిపిస్తున్నది నాకు. వెనక నుంచి చూస్తున్నాను. లేదా ఇంకొక రకంగా ఆయన కూర్చున్నారనుకోండి పోనీ. ఆయన కూర్చున్నప్పుడేమైంది, ఆయన ఒక కాలును ఇంకొక మోకాలు పైన ఉంచుకున్నారు. ఆ రకంగా ఉంటే అటువైపు కూర్చున్నానని నా అరికాలు, పాదము కనిపిస్తున్నది. లేదా ఆయన పడుకున్నారు. పడుకుంటే ఆయన దుప్పటి కప్పుతూ ఉన్నాను. కప్పుతూ ఇటు సైడ్ చూస్తే కొంచెం కాళ్ళు కనిపిస్తున్నాయి. దుప్పటి కొంచెం పైకెత్తి చూస్తున్నాను. లేదా ఆయన నాతో పాటు కూర్చున్నారు. నాతో పాటు కూర్చొని అన్నం తింటున్నారో, లేతే నాకు చదువు చెప్తున్నారో, ఆయన పద్మాసనంలో ఉన్నారు. నేను ఆయన పక్కన కూర్చున్నాను గదా! ఆయన పాదాలు కనిపిస్తున్నాయి. ఈ రకంగా ఆయన పాదాలు నాకు రకరకాలుగా కనిపిస్తున్నాయి. మీకిష్టమొచ్చిన విధంగా భావన చేసుకోవచ్చు. భావ దారిద్ర్యం ఉండరాదు. భావనే చేసుకోలేకపోతే మనము భగవత్ తత్వాన్ని అందుకోలేము. కాబట్టి భావన మీకిష్టమొచ్చినట్టు చేసుకోండి. ఒకళ్ళ భావన ఒకళ్ళది గాదు. పక్కన వాళ్ళ భావనను చూసి మనం గూడా అట్లనే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సేమ్ భావిద్దామని ప్రయత్నం చేయొచ్చు ఇనీషియల్‌గా. కానీ ఆ భావనలో మీకే ఇంకా కొత్త కొత్త సొగసులన్నీ కనిపిస్తూ ఉండాలి. లోకాలన్నీ తెరుచుకుంటూ ఉండాలి. అసలన్నీ ఆ ద్వారాలు తెరుచుకుంటూ, తెరుచుకుంటూ, తెరుచుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోవాలి. పక్కన వాళ్ళు మనసులో ఏవో ధ్యానం చేసుకుంటే వాటిని వాళ్ళు మాటలతోటైనా చెప్తారు. కీర్తనలుగానైనా రాసిస్తారు. స్తోత్రాలుగానైనా ఇస్తారు. అయితే పక్కన వాళ్ళ ధ్యానాలు, పక్కన వాళ్ళ భావనలను వాళ్ళు ధ్యానించారో, కీర్తించారో, స్తుతించారో, చెప్పారో, రాసిచ్చారో వాటిని పెట్టుకొని మనం ఊరికనే చదువుకుంటే మనకొచ్చేదేమీ లేదు. వాళ్ళు ఇనీషియల్‌గా ఎట్లా దర్శించారో, భావన చేశారో వాళ్ళేదో పాట రాసిచ్చారనుకోండి. వాళ్ళేదైనా స్తోత్రం రాసిచ్చారు, ఏదైనా మంత్రం రాసిచ్చారు, ఏదైనా ఒక ఆర్టికల్ రాసిచ్చారు. అవి చదువుకుంటాం కావాలంటే ఊరికనే రుచి కోసం. కానీ భావన మాత్రం మన భావన మనమే చేసుకోవాలి. మన మనసులో మనమే భావన జేసుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. మనం కావాలంటే పాటలు రాయగలిగితే పాటలు రాస్తాం. కీర్తనలు రాయగలిగితే కీర్తనలు రాస్తాము. మంత్రాలు రాయగలిగితే మంత్రాలు రాస్తాము. స్తుతి రాయగలిగితే స్తోత్రాలు రాస్తాము. కథ రాయగలిగితే కథలు రాస్తాము. ఏమి రాయబుద్ధి గాకపోతే మనసులో ఊరికనే ఊహించుకుంటాము. పక్కన వాళ్ళు వింటే చెప్తాము. వినకపోతే నష్టం లేదు. వాళ్ళ కోసం గాదు. నా కోసం నేను భావన చేసుకుంది నేను ఊహించుకుంటుంటాను. ఊహ ఉండాలి. ఊహ ఉండాలి. ఇంత ఊహించి, ఊహించి, ఊహించి ఇంత బ్రహ్మాండాన్ని కల్పించుకున్న నేను, అంత ఘనంగా ఊహించి, ఊహించి పరబ్రహ్మాన్ని సాధించలేనేంటి? ఒక కీటకమే ధ్యానించి, 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 ధ్యానించి భ్రమరమవ్వగలేంది. నేను షట్పదమై ధ్యానించి, ధ్యానించి, ధ్యానించి బ్రహ్మమవ్వలేనా? ఒక కీటకమే, ఒక పురిగే భ్రమరమవుతే, భ్రమరమైన నేను భ్రమిస్తూ ఉన్నాను, భ్రమల్లో ఉన్నాను. అటువంటి నేను భ్రమరాన్ని
నేను బ్రహ్మమవ్వలేనా ధ్యానంతో? దానికి కావాల్సిందేమి అంటే అడ్డు అదుపు లేని అనంతమైన భావన. ఇప్పుడు ఆయన ఎన్ని రకాలుగైనా ఆయన పాదం నాకు కనిపించొచ్చు. ఇప్పుడు నేనెట్లా చూస్తున్నాను, మీనా ఎట్లా చూస్తున్నది, మీ ఇష్టమొచ్చినట్టు మీరు చూడొచ్చు. నేను చూసినట్టే మీరు చూడవలసిన అవసరం లేదు. నేను చూపించినట్టే చూడవలసిన అవసరం లేదు. నేను నా మనసులో ఏ విధంగా చూసుకుంటున్నాను, నా ఇష్టమొచ్చినట్టు చూసుకుంటాను. నాకెప్పుడు ఎట్లా గావాలంటే అట్లా చూసుకుంటాను. ఇప్పుడెట్లా చూస్తున్నాను? ఆయన కూర్చున్నారు కుర్చీలో. ఒక పాదము కింద మోపి ఉన్నారు. ఇంకొక పాదము నేను పట్టుకున్నాను. ఆయన ఇంకొక తొడ పైన ఆ పాదాన్ని పెట్టి, ఆ పాదంతో ఆడుకుంటున్నాను. చక్కిలి గింతలు పెడుతున్నాను. ఆయన నవ్వుతున్నారు. దాన్ని కొంచెం కొంచెం పిసుకుతూ ఉన్నాను. కొంచెము ప్రెస్సింగ్ చేస్తున్నాను. మసాజ్ చేస్తున్నాను. ఇక్కడేముంది? 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 అని చూస్తున్నాను. అక్కడేమున్నాయి? ఒక చోట హలంలాగా కనిపిస్తున్నది. నాగలి రూపంలో ఏవో కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే మీరు గూడా చూసుకొనుంటారు. మీ వేళ్ళుంటాయి గదా! వేళ్ళ చివర్ల ఇట్లా దగ్గర నుంచి చూస్తే ఏవో గీతలు గీసినట్టుగా కనిపిస్తాయి. అవి శంఖాల్లాగా, చక్రాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని చిన్నప్పుడేవో చూసుకొని 5 చక్రాలుంటే వాడు చక్రవర్తి అవుతాడు. ఏదో 4 ఉంటే ఏంటో అవుతాయి. ఏదో శంఖం ఉంటే ఏంటో అవుతుందంటే ఏంటో రాస్తారక్కడ. చిన్న చిన్న బుక్స్‌లో ఉండేవి. జాతకాలు, ఫలితాలు అట్లాంటి పుస్తకం ఏదో ఉండేది నా దగ్గర. అట్లా ఫ్రెండ్స్ అందరం చూసుకునేవాళ్ళం. అట్లా అరికాళ్ళలో గూడా కనిపిస్తూ ఉంటాయి. పసిపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పాదాలు గూడా పద్మాల్లాగా ఉంటాయి ఎర్రగా. వాటిని దగ్గర బెట్టుకొని చూస్తే ఏవో చిన్న చిన్న డిజైన్స్ లాగా కనిపిస్తాయి. అట్లా ఉంటాయి. ఇవి కూడా నేను చూస్తే ఒక చోట హలంలాగా కనిపించింది. నాగలిలాగా. అదిగో అదిగో అక్కడ నాగలిలాగా ఉంది అని చూస్తున్నాను. ఇంక కొంచెం పక్కన చూసేసరికి కులిసెము వజ్రాయుధంలాగా కనిపించింది. ఓహో! ఎంత బాగుంది. ఇదిగో ఇక్కడుంది, ఇక్కడుందని చూసుకుంటున్నాను. ఆ తర్వాత అంకుశము కనిపించింది. సరే ఓహో! అంకుశం ఇట్లా ఉంటుందా చాలా బాగుందనుకున్నాను. ఆ పక్కన చూస్తే ఇంకొక చోట జలజము పద్మం కనిపించింది. పద్మం లాంటి ఆకారం కనిపించింది. ఎంత బాగుందో! ఎంత విచ్చుకునున్నదో! ఆ పక్కన చూస్తే ధ్వజము జెండాలాగా కనిపిస్తూ ఉన్నది. ఇంకొక చోట ఛత్రం కనిపిస్తూ ఉన్నది. ఓహో! ధ్వజాలు, ఛత్రాలు, జలజాలు, అంకుశాలు, వజ్రాయుధాలు, హలాలు ఎంత అందమైన చిహ్నాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అన్ని లాంఛనాలు అని చూస్తున్నాను. ఆ విధంగా లాలితమైన లక్షణములతో, చిహ్నాలతో ముద్రించబడి ఉన్న పాదాలు. ఇంకా ఆయన ఆ పాదాన్ని తీసుకొని మళ్ళీ 2 కింద మోపారు. అక్కడ చూస్తే ఆయన నఖములున్నాయి. వేళ్ళకున్న గోర్లున్నాయి. ఆ గోర్లు చాలా భాగము పద్మం లాంటి వర్ణంలో ఉన్నాయి. చిరు ఎరుపుతో. వాటి అంచుల్లో చంద్రుళ్ళలాగా ఉన్నాయి తెల్లగా. అవెంత లలితంగా ఉన్నాయో చంద్రుడి యొక్క చంద్రికలు అసలా గోళ్ళలో నుంచి నిర్ధూతం బయటికిట్లా వస్తూ ఉన్నట్టున్నాయి. అంత ప్రకాశంతో ఉన్నాయి. ఆయన పాదాలకున్న, వేళ్ళకున్న గోర్లు. అసలు ఆయన పాదాల గోర్లలో నుంచి వస్తున్న వెలుగులెట్లా ఎంత ఉన్నాయంటే భక్తుల యొక్క అంటే నా యొక్క నాకే కదా ఆసక్తి. ఇప్పుడెవరికుంది ఇంత ఆసక్తి నాకే. నేనే కూర్చొని ఇంత ధ్యానం చేసుకుంటున్నాను. నాకెంత ఆసక్తంటే అత్యంత ఆసక్తి. భక్తము తగులుకున్నాను. భక్తం అంటే తగులుకోవడం పోయి. నేను పోయి ఇంక ఆయన పాదానికి తగులుకున్నానంటే మామూలుగా అట్లా ఇట్లా గాదు. షట్పదమై తుమ్మెదనై తగులుకున్నాను. నా 2 చేతులతో ఆయన పాదాన్ని వదిలిపెట్టట్లేదు. ఇంకా ఆయన పాదాన్ని పట్టుకొని ఆడుకుంటూ ఉంటే నా మనసెట్లా ఉందంటే, నా మనసులోని తమ పటలాలన్నీ, చీకట్ల సమూహాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. నిర్ధూతము తోసేస్తూ ఉన్నాయి ఆ పాదాలు. ఇంక అక్కడే ఆడుకుంటుంటే, నా మనసులో మోహాలు
చీకట్లు, తమస్సులేమీ లేకుండా పోతూ ఉన్నాయి. ఆయన అంగుష్టములు వేళ్ళెట్లా ఉన్నాయి, సురుచిరము ఎంత రోజులతో ఉన్నాయంట. వాటిలో నుంచి గంగా తీర్థము నిష్ఠ్యూతము వస్తూ ఉంటే, వాటితో మన హరుడి యొక్క జటా మండలమంతా మండితము ప్రకాశిస్తూ ఉన్నది. ఈ పాదాలలో నుంచి స్రవిస్తూ ఉన్న గంగా జల ధారే కదా! ఆ హరుడి యొక్క జటాజూటంలో ఉన్నది అని చూసుకుంటూ ఉన్నాను. సంచితము ఇంక సంపాదించుకున్న ధ్యానం అది అట్లా ఇట్లా గాదు. నేను కష్టపడి సాధించుకున్న నా ధ్యానము. అటువంటి ధ్యానంతో పారాయణమై ఉన్న జనం ఇంక పరాన్ని అయనంగా చేరుతూ ఉన్న జనము నాలాంటి వాళ్ళు. వాళ్ళలోని భూరి ఇంక ఎంత ఘనమైన కలుషములు పర్వతాల్లాగా నాలో రాగాలు, ద్వేషాలు పర్వతాల్లాగా పెరిగితే పెరిగాయి, నో ప్రాబ్లమ్. అవి అట్లా ఉంటే వాటికి ఈ పాదాలే కులిశాల్లాగా ఉన్నాయి. ఈ పాదాలే వజ్రాయుధాలు. ఒకానొక సమయంలో పర్వతాలు అడ్డు అదుపు లేకుండా రెక్కలు గట్టుకుని ఎగరడము, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ పడితే అక్కడ టపీమని ఆగడం, ఇట్లా చేస్తూ మొత్తం లోకాలన్నీ అల్లకల్లోలం చేస్తూ ఉంటే, అప్పుడు మన వజ్రి ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకుని బయలుదేరి పర్వతాల యొక్క రెక్కలను వెంటబడి తరిమి తరిమి ఆయన తెగగోసాడు. ఇంకా ఆ విధంగా పర్వతాల యొక్క మదాన్ని అణిచిన ఇంద్రుడు వాటి రెక్కల్ని ఎట్లా కోసేసి అవి మళ్ళీ సద్దుమణిగి ఉండేలాగా ఎక్కడవక్కడ పడున్నాయి మళ్ళీ ఇంకా కదలకుండా. ఆ రకంగా నాలో ఒకవేళ ఈ కలుషాలన్నీ రాగద్వేషాలన్న రెక్కలు గట్టుకుని ఎగురుతూ ఉంటే వాటినే వజ్రాయుధంతో కోసేస్తాడు నా గురువుగారు. నా గుండెలో ఎక్కడెక్కడ మోహ పటలమంతా పర్వతంలాగా రాగద్వేషాలన్న రెక్కలు గట్టుకొని లేస్తే చాలు ఈయన వజ్రాయుధం తీయిస్తారు. అవి లేవడం ఆలస్యం, ఈయన వజ్రాయుధం తీయడం. ఇంకా రెక్కలు కత్తిరించేయడం, అవి ఎక్కడ పడితే అక్కడ సల్లారి కూర్చోవడం. ఇంకా గొబ్బెమ్మల్లాగా కదిలే పని లేకుండా. అటువంటి పాదాలవి. అసలు యాక్చువల్‌గా వాటి రెక్కల్ని కోసేయడం ఎందుకు? అవి రెక్కలు గట్టుకొని ఎగురుతూ ఉంటే, ఈయన పాదం లేపి వాటి మీద పెట్టాడనుకోండి, అవి మొత్తం నేలకంటుకొని పోతాయింక. ఆ పర్వతాల్లాగా ఎందుకుంటాయవి? ఈయన పాదం కింద నుగ్గు నుగ్గు అవుతాయి. ఆ రకంగా ఉన్నాయి ఆయన 2 పాదాలు. దాసలోకము ఆయనను చేరిన భక్తులెవరున్నారో వాళ్ళ యొక్క మనోరథాలను నా మనసులో ఏముంది ఒకటే మనోరథం. ఇంకెంతసేపు ఇదే. నా కోరికంతా ఒకటే. దాన్ని ప్రదానం చేస్తూ ఉంటాడు. చాలా అందమైన యోగుల మనస్సులన్న పద్మాలున్నాయి. అసలు యాక్చువల్‌గా నా గురువుగారు భగవంతుడు ఎటువంటి వాడంటే, నేనాయన్ని చూస్తుంటే ఆయన నన్ను చూస్తూ ఉంటారు. నేను ఆయన్ని నవ్వుతూ చూస్తే ఆయన నన్ను నవ్వుతూ చూస్తూ ఉంటారు. నేను ఆయనను ధ్యానం చేస్తూ ఉంటే ఆయన నన్ను ధ్యానం చేస్తూ ఉంటారు. నేను ఆయన్ని ఆలింగనం చేసుకుంటే ఆయన నన్ను ఆలింగనం చేసుకుంటారు. నేను ఆయనతో ఆడుకుంటుంటే ఆయన నాతో ఆడుకుంటారు. నేను ఒక షట్పదమై, నేను ఒక తుమ్మెదనై ఆయన చుట్టూ తిరుగుతుంటే, ఆయన షట్పదమై, తుమ్మెదై నా మనసు చుట్టూ తిరుగుతూ ఉంటారు. నా మనసంతా తిరుగుతూ ఉంటారు. నేను ఆయన పాదాలన్న పద్మాలు, కన్నులన్న పద్మాలు, బుజ్జి నోరన్న పద్మము, ఆయన చక్కటి అరచేతులన్న పద్మాలని నేను ఈ పద్మాల చుట్టూ షట్పదాన్నై, తుమ్మెదనై తిరుగుతూ ఉంటే ఆయన నా మనసన్న పద్మంలో తుమ్మెదై తిరుగుతూ ఉన్నారు. నేను తుమ్మెదైతే ఆయన తుమ్మెదవుతారు. నేను చూస్తుంటే ఆయన చూస్తుంటారు. నేను మాట్లాడితే ఆయన మాట్లాడతారు. నేనంటే నేనంటారు. నాతో పాటు ఉంటారు. ఆ రకంగా ఉన్నారు. ఆ రకంగా తనరిన
హరి యొక్క చరణాబ్జములను నిరుపమ ధ్యానం, ఇంకా అట్లా ఇట్లా కాదు. ఎంత ధ్యానం అంటే అంతులేని ధ్యానము. ఇట్లా ఉంటుందని ఎట్లా చెప్తాము? ఎవరి ధ్యానం వాళ్ళది. నా ధ్యానం నాది. నాకెంత చెప్పాలనిపిస్తే అంత చెప్తాను. చెప్పకుండా మౌనంగా, నిశ్శబ్దంగా చేసుకునే ధ్యానం ఎంతో. ఆ విధంగా నా మనసుని నిలబెట్టేసానక్కడ. కమలజు మాతయై సురనికాయ సమంచిత సేవ్య మానయై కమల దళాభ నేత్రములు కల్గి హృదీశ్వర భక్తి నొప్పు కమల నిజాంక పీఠమున గైకొని ఒత్తు పరేశు జాను యుగ్మము హృదయారవిందమున మక్కువ చేర్చి భజింపగా తగున్. ఇప్పుడు ఆ పరేశుడి యొక్క జాను యుగ్మము, ఆయన మోకాళ్ళు 2 వాటిని నా హృదయమన్న అరవిందంలో, నా మనఃకమలంలో మక్కువతో, ఎంతో ప్రీతితో చేర్చుకుని భజిస్తాను. భజించడం అంటే చేరడము, దగ్గరికి వెళ్ళడం అని అర్థం. ఇంక వాటి దగ్గరికెళ్తాను. ఇంకిప్పుడు ఆయన మోకాళ్ళని చూస్తాను. ఆయన మోకాళ్ళెట్లా ఉన్నాయి? మన వ్యాసుల వారెట్లా దర్శనం చేశారు? వాటిని మన పోతన గారెట్లా చూపిస్తున్నారు? అట్లా ముందు చూద్దాం. తర్వాత మనం మళ్ళీ భావన చేసుకుందాం. ముందు వాళ్ళెట్లా దర్శనం చేశారో చూద్దాం. కమలజు మాత ఉన్నది. కమలంలో జన్మించిన వాడు బ్రహ్మదేవుడు. ఆయనకు మాత లక్ష్మీదేవి ఉన్నది. ఆమె సురనికాయము దేవతా సమూహమంతా సమంచితంగా సేవిస్తూ ఉంటే, ఆ లక్ష్మీదేవి దేవతలందరి చేత సేవింపబడుతూ ఉన్నది. ఆమె కమల దళాభ నేత్రములు గల్గి కమల పత్రముల వంటి కన్నులతో ఉన్నది నా తల్లి కమల. ఆమె యొక్క హృదీశ్వరుడు నా తండ్రి. ఆయన మీద అసలు నాకు ఉన్నంత భక్తి ఉన్నది. నాకన్నా ఎక్కువ భక్తి ఉందని ఎట్లా చెప్తాను? ఉండే ఉంటుంది పాపం లక్ష్మీదేవికి గూడా, నా తల్లికి గూడా, నా తండ్రి పైన చాలా భక్తి ఉండే ఉంటుంది. నాకు ఇంకా ఎక్కువుంది, అది వేరే విషయం. ఆమెకు గూడా చాలా భక్తి ఉంది. ఆ భక్తితో ఒప్పుతూ ఆమె ఏం చేసింది, ఆ కమల మా అమ్మ, ఆమె నిజ అంకపీఠము పైన ఆమె ఒళ్ళో మా తండ్రి జానువులు మోకాళ్ళు పెట్టుకుని కైకొని అంటే చేతులతో ఒత్తుతూ ఉన్నది. నెమ్మదిగా మెత్తగా జానువులు ఒత్తుతూ ఉన్నది. అది చూస్తూ ఉన్నాను మక్కువతో. అది చూస్తూ ఉన్నాను. ఎంతసేపు ఒత్తుతుందో చూస్తాను. ఆమె కొంచెం ఆపిందా, నేనెళ్ళి కూర్చొని నేను ఒత్తుతాను. లేదా ఆమె ఇంకా ఇప్పట్లో ఆపేటట్టు కనిపించకపోతే, అమ్మ కొంచెం నేను గూడా ఒత్తుతాను ప్లీజ్ అని అడుగుతాను. ఆమె సరే కొంచెం సేపయినాక అప్పుడు అని చెప్పిందనుకోండి, ఇంకక్కడే కూర్చొని ఆమెతో పాటు నేను గూడా ప్రయత్నం చేస్తాను. లేదా ఆయన్నే అడుగుతాను. నాన్న లేదా గురుగారు, నాకు గూడా నీ పాదాలు ఒత్తాలనుంది. అమ్మ ఆమెనే చేస్తుంది అని అడుగుతాను. లేదా నాకు చాలా పెద్ద మనసనిపిస్తే పక్కన కూర్చొని చూస్తూ ఉంటాను వాళ్ళిద్దరిని. దళత్ అరవింద సుందర పత్ర రుచిరాక్షుని సలలిత శ్రీవత్స కలిత వక్షున్ నీల నీరద నీల నీలోత్పల శ్యాము అలికులాలక మాలికాభిరాము కౌస్తుభ కలిత ముక్తాహారయుత కంఠు యోగి మానస పంకజోపకంఠు సతత ప్రసన్న సస్మిత వదనాంభోజు దినకర కోటి సందీప్త తేజు సలలిత అనర్ఘ్య రత్న కుండల కిరీట హార కంకణ కటక కేయూర ముద్రికాతుల కోటి భూషు భక్త ప్రపోషు కింకిణీయుత మేఖలా కీర్ణ జగను మరియు
కంజాత కింజల్క పుంజ రంజిత పీత కౌసేయవాసు జగన్నివాసు శత్రుభీకర చక్ర శంఖ గదా పద్మ విహిత చతుర్బాహు విగతమోహు నుత భక్తలోక మనోనేత్రవర్ధిష్ణు లాలిత సద్గుణాలంకరిష్ణు వరకుమారక వయ పరిపాకు సుశ్లోకు సుందరాకారు యశోవిహారు సకలలోక నమస్కృత చరణకమలు భక్తలోక పరిగ్రహ ప్రకటశీలు దర్శనీయ మనోరథదాయి కీర్తనీయ తీర్థ యశో మహనీయమూర్తి వెండియు అనుపమ గుణ సంపూర్ణుని అనఘుని సుస్థితుని గతుని ఆసీనుని శయానుని భక్తహృత్ గుహాశయనుని సర్వేశ్వరుననంతను నుత సచ్చరితున్ విమలంబై పరిశుద్ధమై తగు మనోవిజ్ఞాన తత్వ ప్రబోధమతిన్ నిల్పి తదీయ మూర్తి విభవ ధ్యానంబు గావించి చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకుందార్గొల్పి ప్రత్యంగమున్ సుమహాధ్యానంబు చేయగావలయుపో శుద్ధాంతరంగంబునన్ అది ఎట్టిదనినా హల కులిస అంకుశ జలజ ధ్వజ ఛత్ర లాలిత లక్షణ లక్షితములు సలలిత నఖచంద్ర చంద్రికా నిర్ధూత భక్త మానస తమ పటలములను సురుచిర అంగుష్ట నిశ్చ్యూత గంగాతీర్థ మండిత హర జటామండలములు సంచిత ధ్యాన పారాయణ జన భూరి కలుష పర్వత దీప కులిసములను దాసలోక మనోరథ దాయకములు చారు యోగి మనపద్మ షట్పదములు అనగతనరిన హరిచరణాబ్జములను నిరుపమ ధ్యానమున మది నిలుపవలయు కమలజు మాతయై సురనికాయ సమంచిత సేవ్య మానయై కమల దళాభ నేత్రములు గల్గి హృదీశ్వర భక్తి నొప్పు అక్కమల నిచాంక పీఠమున గైకొని ఒత్తు పరేసు జానుయుగ్మము హృదయారవిందమున మక్కువ చేర్చి భజింపగా తగున్ అన్న చోట ఇవాళకి ఆపుతాము. మళ్ళీ మనం వచ్చే వారం వచ్చి కూర్చుని కలిసి ఇంకో గంట నెమ్మదిగా ధ్యానం చేసుకుంటూ వెళ్దాము. ఈలోగా ఈ ధ్యానం మాత్రం నిరంతరము సాగుతూ ఉండాలి. ఏదో ఆజ్య ధారలాగా ఉండాలి. దానికి అంతరాయం ఉండరాదు. ఆ విధంగా అభ్యాసం చేస్తూ తిరిగి వచ్చి కూర్చుని మళ్ళీ ధ్యానం చేసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.